హలో, అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నీహాస్ మల్టీ టాలెంట్. నేను ఈరోజు మీకు ఒక మంచి డిష్ చూపెట్టబోతున్నాను. నాన్ వెజ్కి సంబంధించింది. సండే వచ్చిందంటే పిల్లలు ఏదో ఒకటి నాన్ వెజ్కి సంబంధించింది అడుగుతారు కదండి, స్పెషల్ డిష్. అదేంటిదంటే చికెన్ లాలీపాప్. మొదటగా దీనికి కావాల్సినవి ఏంటి అంటే ఈ లెగ్ పీసెస్ అనేటివి తీసుకోవాలండి. నేను ఒక 5-6 లెగ్ పీసెస్ తెప్పించుకొని వాటిని మంచిగా కడిగేసి బోన్కున్నటువంటి స్కిన్ని వెనక్కనేసి ఇట్లా కొంచెం ఘాట్లు పెట్టుకొని దాంట్లో ఉప్పు, కారము, పసుపు, ధనియా పౌడర్, నిమ్మకాయ, మసాలా పౌడర్, కొత్తిమీర, అంతేకాకుండా సోయా సాస్ అండి, ఒక 2 స్పూన్స్ సోయా సాస్, ఇవన్నీ తీసుకొని వాటికి మంచిగా పట్టించి పెట్టాలండి. అంతేకాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాటికి పట్టించాలి. పెరుగు కూడా తీసుకోవాలి. చిన్న కప్ అంతా పెరుగు తీసుకోవాలి. ఇవన్నీ పట్టించేసి ఒక 15 మినిట్స్ వాటిని అట్లనే ఉంచేసిన తర్వాత దానికి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా అది కార్న్ ఫ్లోర్ అండి తీసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఏమో బియ్యపిండి తీసుకోవాలి. తీసుకొని కలిపేసి ఒక 10 మినిట్స్ అట్లనే ఉంచాలి. మ్యాగ్నేట్ చేసి అట్లా ఉంచిన తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసి దాంట్లో ఈ మనం పట్టించినటువంటి లెగ్ పీస్ను వేయాలి. సన్నని మంట మీద వేయించాలండి, హై పెట్టకూడదు. ఎందుకంటే ఈ చికెన్ అనేది లోపట కూడా ఉడకాలంటే సన్నని మంట మీద మంచిగా వేయించాలన్నమాట. వేగకపోతే ఏమవుతుందంటే పచ్చి వాసన వస్తుంది. అందుకని సన్నని మంట మీద వేయించేసి ఆ వేయించిన వాటిని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు ఇవన్నీ కూడా వేసి గోలిన తర్వాత ఇందులో కొంచెం సోయా సాస్ వేసి కలిపేసి తర్వాత ఇంకొకటి టమాటా సాస్ కూడా కొంచెం వేయాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేసేసి కలిపేసి అందులో కార్న్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్ని అందులో పోసేసి ఒక 5 మినిట్స్ ఇట్లా కొంచెం ఉంచేసి కలిపేసి ఇట్లా కొంచెం దగ్గరికి రాగానే ఈ గోలించుకున్నటువంటి ఈ లెగ్ పీసెస్ని అంటే లాలీపాప్స్ని అందులో వేసి కలిపేసి 5 మినిట్స్ ఉంచి
దించేయాలి. రెడీ అండి చికెన్ లాలీపాప్స్. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. మా పిల్లలు చూడండి ఎంతో ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కూడా చెప్పండి.